హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ఎన్ఆర్. అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికైతే శనార్థులు అంటే నమస్కారం అనే అర్థం. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు డ్రైవింగ్ మనమే, ఎందుకంటే మా బావ రాలేడు. యాక్చువల్లీ ఏమైందంటే సోమవారం మార్కెట్లో మా బావది వెజిటేబుల్స్ సెల్ కాలే, ఎక్కువ పాల పైసలు కూడా తీయలేడు పాపం. మనం ఏంటంటే జర అమ్మేస్తాం అనమాట, పాల పైసలు అయితే తీస్తాం పక్క, అట్లేం లేదు. అందుకే నేనైతే ఈరోజు డ్రైవింగ్ మనమే. గమనించండి, నా డ్రైవింగ్ ఎట్లున్నదో చెప్పండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒక చేతితో డ్రైవింగ్ చేసుకుంటే ఒక చేతితో కెమెరా అయితే పట్టుకున్నాము. మనం కూడా మంచిగానే నడుపుతాం, అట్లేం లేదు, అలవాటే కాబట్టి జర ఒక చేతితోనే మంచిగా రఫ్ ఆడిస్తాను నేను డ్రైవింగ్ అయితే. చలో ఇప్పుడైతే మనం మన గురువు గారిని కలవాలి, అదే మన బాస్ని. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి దర్శనం చేయందేమైతే మనం ముందుకైతే వెళ్ళాం. ఎందుకో మరి మన బాస్ విగ్రహం చూడంగానే పాజిటివిటీ అనేది పెరుగుతుంది నాకు, ఎందుకు మరి అది. ఇంకా మనమైతే ఇక చూసినారు కదా, బయలుదేరిపోయినాం మార్కెట్కి. ఒక 1 అవర్ జర్నీ అనుకోండి, మెల్లగా వెళ్ళిపోతాం. ఏంటంటే వంటి మామిడి హోల్సేల్ మార్కెట్లో ఏంటంటే ఆడ మాల్ వచ్చేది 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ముందు వెళ్ళి ఆడ ఖాళీగా ఉండే బదులు, అంటే ముందు కూడా వెళ్ళాలి, అప్పుడు టమాటో కూడా తక్కువ ధరకి వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పలేం, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. బట్ ఈ మధ్య ఏమవుతుందంటే జల్దీ వెళ్ళిపోతేనే తక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పి మేము ఎంత జల్దీ పోదామని ట్రై చేసినా కూడా అవుతలేదు, ఒక సండే రోజు తప్ప. ఆ రోజు మార్నింగ్ మార్కెట్ కాబట్టి జల్దీ లేసాం కాబట్టి ఇంకా వెళ్ళిపోవాలి తప్పదు. ఇక చలో మనం అయితే వంటి మామిడి మార్కెట్కి అయితే వచ్చేసినాం. రాగానే వెల్కమ్ అనే బోర్డు ఉంటుంది చూడండి, అది మస్తు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అందరైతే ఎదురు చూస్తున్నారు అనమాట, కొనేటోళ్ళు అందరూ ఏమొస్తుంది అని మాత్రంతో ఎదురు చూస్తారు. మెల్లగా ఉందాం, మెల్లగా తీసుకోబోద్దాం అని ఒక్కరికి ఉండదు ఆడ. ఒక్కటి ఏమైనా బీరకాయ కానీ బెండకాయ కానీ ఏమైనా వచ్చినా కూడా గుంపు అయిపోతారు. అట్లా గుంపు అయిపోయేసరికి ఆసామి 10 రూపాయల కిలో అమ్ముదామని ఫిక్స్ అయ్యి వస్తాడా, ఇక్కడ వచ్చేసరికి 40, 30, 40, 50 అని చేసేస్తాడు. ఇక్కడ మైనస్ ఏంటంటే ఒకే దగ్గర ఒక ఏమైనా మంచి ఐటమ్ తక్కువ కూడా కాదు, ఆసామి తక్కువ అమ్ముదామనే థాట్లో వస్తాడు కదా, ఆ మూమెంట్ రాకముందే ఇక్కడ ఎక్కువ పడేసరికి ఆ రేట్ అనేది పెంచేస్తాడు. అందుకే నిదానంగా కొనుక్కుంటే కానీ వాళ్ళు కూడా అరే పోతలేదు కదా, కొంటలేరు కదా, తక్కువ ధరకైనా వేసేద్దామని ఒక థాట్ వస్తుంది. అంటే మరీ టూ మచ్గా 50 రూపాయలు 40 రూపాయలు అనే రేట్తో అమ్ముతున్నారు అనమాట. అంటే ఎక్కువ అని తక్కువ అని కాదు, అమ్ముకున్నా కూడా మనకి 40 రూపీస్ 30 రూపీస్ మార్జిన్ అమ్ముకోవచ్చు. బట్ కొనేవాళ్ళు అక్కడ కొనాలి కదా. ఇప్పుడైతే చిక్కుడుకాయ తీసుకున్నాం. స్టార్టింగ్లో ఏంటంటే 40 రూపాయలు అవుతుంది రేటు, 30 కిలోలు తీసుకున్నాం, మంచిగా పడ్డది రేటు. చలో అన్న అయితే మన సబ్స్క్రైబర్ అంట, అన్న కూడా అసామియే, బెండకాయలు అమ్ముతుండు. అన్న బెండకాయ తీసుకున్నా సార్ అన్నాడు, కానీ నేను అప్పటికే తీసేసుకున్నా, లేకపోతే తీసుకునేటోడిని, సారీ అన్న ఏమనుకోద్దు. నెక్స్ట్ ఏంటంటే బీనీస్ తీసుకున్నాం, ఒక 30 కేజీస్ బీనీస్ తీసుకున్నాం, బాగానే ఉంది, 30 రూపీస్ కేజీ పడ్డది. ఇక నెక్స్ట్ అయితే బెండకాయ 35 రూపీస్ పడ్డది కేజీ. ఏంటంటే కొంచెం లావుగా వచ్చినాం, ఫుల్ రేట్లు అయినాయి. నవ్వుతుండు జాంకాయలు ఇప్పుడే వచ్చినాయి. జాంకాయలు ఏం రేటే? 35 3 నెలలకి 20 కేజీ, ఇప్పుడే 35. చలో మనమైతే నెక్స్ట్ కొత్తిమీర తీసుకున్నాం, బాగానే ఉంది, కట్ట 10 రూపాయలు ఏం పడుతుంది, సూపర్ ఉంది. ఇక ఏంటంటే చూస్తున్నారు కదా, సతీష్ అన్న మధ్యలో వచ్చి అయితే కామెడీ చేస్తూ ఉంటాడు. జామకాయలు 20 రూపాయలు పోయి 35 రూపాయలు అయింది. ఇక దాని మార్కెట్ తగ్గిందో మరి సీజన్ తగ్గిందో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మెహందీ కట్ట తీసుకున్నాం, బాగుంది, కట్ట కూడా పెద్దగా ఉంది, మస్తు ఉంది. 10 రూపాయలకి 2 ఏమో ఇస్తారు. సొరకాయ తీసుకున్నాం, ఒక 5 కవర్లు, కవర్ వచ్చేసి 200 పడ్డది. ఒక కవర్లో వచ్చేసి 16 పీసెస్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరికి ఎట్లా అనుకూలంగా ఉంటుందో అట్లా అనుకూలంగా వచ్చి అమ్ముతారనమాట ట్రాక్టర్తో. ఇక చూడండి ఎట్లా మోస్తున్నారో, హమాలి ఉండరు, అసలు ఎవరు ఉండరు ఇక్కడ, అట్లా మోసుకొని పెట్టుకోవాలి. ఇక టమాటా కానీ బీరకాయ కానీ మస్తు రేట్ అంటారు. ఇంకా పక్క గల్లీలోనే ఇక్కడ తక్కువకి వచ్చేసింది మనకి, ఒక 500కి వచ్చేసింది, 500 కవర్కి బీరకాయ. అంటే ఇంకా 15 కిలోలు ఉంటాయి అవి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బ్రింజాలు తీసుకున్నాం, 15 కిలోలకి 25 రూపీస్ ఏం కిలో పడుతుంది అది. ఇక నెక్స్ట్ నేను సంచి తీసుకుని ఎక్కడ పోతున్నా అంటే ఫ్లవర్ తీసుకున్నాం, కాలీఫ్లవరు 25 రూపీస్ ఏం పడ్డది ఒక కాలీఫ్లవర్, జబ్బు పడదాస్ ఉంది మంచిగా వైట్గా. ఇక చలో నెక్స్ట్ వచ్చేసి టమాటో తీసుకున్నాం. టమాటో వెతకంగా దొరికింది మనకైతే,
మస్తు ఇబ్బంది అయింది. మస్తు అసలు దొరకదు అనుకున్న టమాటో కానీ బాగానే దొరికింది. ఇక అన్న అసామి అన్న అయితే సత్తాయిస్తుండు, బండిలో డ్రైవింగ్ రాదని చెప్పి ఇంకా నేనే డ్రైవింగ్ చేసుకుంటూ పోయి మనం అన్లోడ్ అయితే చేసుకున్నాం. టమాటో ఒక ట్రే వచ్చేసి 650 వేయం పడ్డది మనకి. 24-23 కేజీస్ ఉన్నాయి, మరి 25 కూడా లేవు. నెక్స్ట్ వచ్చేసి మనం కాకరకాయ కూడా తీసుకున్నాం. కాకరకాయ వచ్చేసి 250-300 నడుస్తుంది ఒక కవరు 15 కేజీస్ది. ఇక సగం లోడ్ అయితే అయిపోయింది, మొత్తం అయితే లోడ్ అయిపోయింది. ఇక ఒంటి మామిడి మన మార్కెట్లో కూడా కొంచెం మార్కెట్ డౌన్ అంటే కొనే వాళ్ళందరూ తగ్గుతున్నారు, అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా చాలా అంటే చాలా మిగిలిపోతుంది మాలు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఆసామి వాళ్ళకి సాయంత్రం మార్కెట్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ ఇక్కడ వాళ్ళు అమ్మాలంటే అసలు మస్తు ఇబ్బంది అయింది వాళ్ళకి. చలో మనం ఇప్పుడు అన్నీ అయితే వెజిటేబుల్స్ తీసేసుకున్నాం, ఇంటికి అయితే బయలుదేరిపోయినాం. ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉందో లేదో అని చూసుకునేసరికి ఫుల్ జామ్ అవుతుంది. నాకు తెలిసి ఒక అర్ధగంట అయినే మొత్తం జామ్ అయ్యేటట్టు ఉంది. ఫస్ట్ టైం నేను ఈ మార్కెట్లో ఇంతగానం ట్రాఫిక్ చూడడం. ఏందో అసలు ఏం అర్థం కాక కొంచెం సేపు అయితే నాకు పిచ్చెక్కిపోయింది. అర్ధగంట వామ్మో అసలు ఏం అర్థం కాలే. సగం దూరం వైపులో వెళ్ళిపోతుండే నేను. షామీర్పేట దాటి హైవే ఎక్కేస్తుండే. అసలు మస్తు బాధ అవుతుంది ఈ ట్రాఫిక్తో. చలో సేఫ్గా అంటే ఒక 20 నిమిషాలు మస్తు ఇబ్బంది అయింది నాకైతే ట్రాఫిక్లో. ఇక అన్ని పట్టాలు వేసేసాము, ఇక మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 o'clock అవుతుంది. చెప్పాను కదా 1 అవర్ రెస్ట్ తీసుకొని అయితే మార్కెట్కి అయితే బయలుదేరిపోతున్నాం. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే అన్లోడ్ చేసేసరికి మస్తు లేట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 4:30కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు మార్కెట్ ఎక్కడ అంటే హెచ్ఎండిల్స్ అనే ఏరియాలో మార్కెట్. అది చాలా పెద్ద మార్కెట్ అండి. ఏంటంటే మాకు ఒక వారంలో 3 పెద్ద మార్కెట్లు ఉంటాయి. ఒకటి శనివారం, మంగళవారం, ఆదివారం, ఈ 3 పెద్ద మార్కెట్లు మాకు, అండ్ బుధవారం కూడా. సో ఇవన్నీ పెద్ద మార్కెట్లు. ఇప్పుడైతే నేను మంగళవారం మార్కెట్కి వచ్చాను. చూడండి ఎంత పెద్దగా ఉందో, అంటే చాలా లెంత్ ఉంటుంది అనమాట, లాంగ్. మన రమేష్ అన్న కూడా హై చెప్పేస్తాడు, అక్క కూడా హై చెప్పేస్తాను. చూడండి అక్క అంత మర్యాదగా హై చెప్తున్నాడు, రమేష్ అన్న మంచిగా చెప్తాడు, బాగా చెప్తాడు ముందుగా. ఇంకా మనం అయితే మన జాగ్రత్త దగ్గర వచ్చేసినాం. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే మొత్తం అన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికే ఒక 1/2 hour టైం వేస్ట్ అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా అయితే అన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే అందరం కలిసి కట్టుకో చేసుకుంటాం. ఇగో మన మార్కెట్ చూడండి, నేను బండి అన్లోడ్ చేసుకొని పార్కింగ్ పెట్టి వెళ్తుంటే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత లాంగ్ ఉందో, అందరు చూడండి. చలో ఇప్పుడైతే నేను పార్కింగ్ పెట్టి వచ్చేసరికి స్టాండ్లో వేసి టమాటోలు వేసి పెట్టారు మా అమ్మ వాళ్ళు. ఇంకా టమాటో, బీరకాయ అన్నీ అయితే మనం సర్దేసుకున్నాం అనమాట ఒక్కొక్కటిగా. చూపిస్తాను చూడండి మన వెజిటేబుల్స్: బ్రింజాలు, అలసందలు, కాకరకాయ, లాంగ్ బ్రింజాలు, బెండకాయ, మస్తు ఉంది క్వాలిటీ. ఇంకా బిన్నీస్, గోకరకాయ, చిక్కుడుకాయ నెంబర్ 1 ఉంది అలా, మిర్చి, బీరకాయ, టమాటో, ఇవన్నీ మన వెజిటేబుల్స్ అనమాట. అన్నీ 20 కిలో 30. టమాటో ఒకటి 40 రూపాయలు, ఎందుకంటే టమాటో అయితే 700-800 ట్రే నడుస్తుంది. మనం తెచ్చింది అయితే 650కి. పోకపోతే అయితే ఇంకా మనం తక్కువకి అమ్ముకోవాలి. అంటే యాక్చువల్లీ అందరు 50 రూపీస్ మార్జిన్ పెడతారు, మనం 40-30కైనా అమ్ముకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఉండవు, మన దగ్గర ఫిక్స్డ్ రేట్ ఉండవు, తక్కువ రేట్కి అమ్మేస్తాం మనం. అందరిలాగా ఎక్కువ రేట్కి అమ్మము. మాల్ పైసలు తీస్తే చాలు, మనకి ఎక్కువ కూడా వద్దు. ఒక 2,000-3,000 అట్లా లాభం వచ్చినా చాలు మనకి ప్రాఫిట్, ఎక్కువ కూడా వద్దు. యాక్చువల్గా అన్ని ఫిక్స్డ్ రేట్ అమ్మాలంటే అన్ని 80 రూపాయలకి 60 రూపాయలకి అమ్మాలి. బట్ మనం అట్లా అమ్మం కదా. కస్టమర్ వచ్చి కొనాలంటే కూడా ఆలోచించాలి, అరే వీందర మంచిగా ఉంటుంది, తక్కువకు ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది అని ఆలోచించి రావాలంటే మనం కూడా మంచి మార్జిన్తో అమ్మాలి. నేను ఆలోచించి అమ్మేది ఆ ప్రాసెస్లోనే. అందుకే చూస్తున్నారు కదా, కొంచెం అయితే డల్లు నడుస్తుంది మార్కెట్. అందరూ డైలీ కస్టమర్స్లే, వచ్చే డైలీ కస్టమర్లే. అంటే వేరే కస్టమర్లు అయితే చాలా తక్కువ కొనేవాళ్ళు. అంటే నా దగ్గరనే కాదు, ఈ మార్కెట్లో ఏడైనా సరే కొంచెం డల్ కానీ మంచిగా ఉంటుంది. బట్ ఈరోజు మరి చల్లగా అయితే గాలి కొడుతుంది. ఆ గాలితోనేమో కానీ చల్లగా గిరాకీ అయితే అవుతుంది. ఏమో మరి చలికి వస్తలేరా లేకపోతే ఏందా ఏమో అర్థమవుతలే. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత ఇదే మంచిగా వచ్చారు కస్టమర్స్, బాగానే కొంటున్నారు. టమాటో కూడా మంచిగా రేట్ అయితే పోతుంది. అన్ని 1/2 కిలో 30, 20 కదా. అంటే గట్టిగా ఒర్లుకుంటూ అమ్మాలి. 20, 1/2 కిలో 30 అని గట్టిగా ఒర్లి అరిస్తే అసలు గొంతు అయితే పోతుంది ఒర్లుడికి.
అంటే కస్టమర్లకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనం ఏ రేట్కి అమ్ముతున్నాం అది. వాళ్ళంతటా వాళ్ళు వచ్చేటట్టు కాకుండా మనము 20, అర్ధ కిలో 30 అని గట్టిగా వదిలితే అబ్బా అవునా అని చెప్పి వాళ్ళు కూడా వస్తారనమాట. అట్లా ఈ మార్కెట్లో మనం ఎక్కడైనా సరే, ఏ రైతు బజార్ అయినా సరే ఇదే నడుస్తుంది అనమాట. మీకైతే ఇంత మంచిగా వీడియో చూపించడానికి కారణం ఎవరైతే మన తమ్ముడు రుద్ర కాబట్టి వానికి ఒక స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నా. చూడండి మంచి, అంటే నేను ముందు వెనక నుంచి ఇట్లా జూమ్ అని తీసేస్తుండే, మనోడైతే వచ్చి అన్న ఇట్లా కాదు నేనున్నా వస్తా ఈవినింగ్ నీకు ఖాళీయే వచ్చి తీస్తా మంచిగా అని చెప్పేసరికి సరే రారా నీకంటే ఎక్కువ అని చెప్పేసరికి వాడు వచ్చి అయితే మనకైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు. రుద్ర థ్యాంక్ యూ సో మచ్ రా. ఏంటంటే మనకి సపోర్ట్ లేకున్నా అని ఒక సపోర్ట్ అని వస్తే మనకి ఆ బూస్ట్ అనేది మనకి పెరుగుతుంది. అంటే మనకి అంటే మనం ఇట్లా చూపించాలి వీడియోలో, అట్లా చూపించాలి వీడియోలో అనుకుంటాం, బట్ అట్లా లేకపోతే మనం ఎంత బాధపడతామో ఒకేసారి అట్లా చూపించే వాళ్ళు వచ్చేసరికి మనకు మంచి పాజిటివిటీ అనేది పెరుగుతుంది. చూస్తున్నారు కదా, గిరాకీ అయితే కొంచెం డల్ ఉంది అలా, అంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు బట్ ఉంటున్నారు. ఇక వచ్చే వాళ్ళందరూ ఒకేసారి వచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి ఇంకో మళ్ళీ గుంపు వచ్చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇక చూస్తున్నారు కదా, కొంచెం రద్దీ అయితే పెరిగింది ఇప్పుడు. నాకైతే కొంచెం హోప్స్ అనేది వచ్చేసినాయి మాల్ తీస్తామని. అంటే అంతకుముందు అయితే మాల్ తీస్తామో లేదో అసలు అనే ఒక హోప్ అయితే లేకుండే, బట్ రద్దీ అనేది పెరిగింది ఇప్పుడు. మరి గుడికి పోయి వస్తురా లేదా ఏందో మరి తెలియదు. ఏంటంటే ఒక్క ఆప్షన్ ఉంటుంది మనకి, ఆ ఆప్షన్ ఏంటంటే మాల్ పైసలు తీయకముందు ఏమో ఒక రేట్ ఉంటుంది, మాల్ పైసలు తీసినాక ఇంకో రేట్ ఉంటుంది. బట్ మాది ఇక్కడ ఎట్లుంటుంది అంటే 4 to 6 ఒక మార్జిన్తో అమ్ముతాం, 6 to 7, 8 వరకు ఒక మార్జిన్ అమ్ముతాం, 8 to 9, 10 వరకు అయితే ఇంకా మార్జినే కాదు మొత్తం డౌన్ అయిపోతుంది. అంటే క్వాలిటీ బాగానే ఉంటుంది, బట్ మాకే మాల్ పైసలు తీసినాక మరి ఎందుకు ఇంత అమ్మాలి, మెసేజ్ కూడా మొత్తం అయిపోతుంది కదా, జల్దీ అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోదు అనే ఒక థాట్ అయితే వస్తుంది. అందుకని అయితే అన్నీ తగ్గించేస్తాం. ఇప్పుడైతే టమాటా అయితే 40కే పోతుంది, బాగానే పర్లేదు. అన్నీ సర్దుకోవాలన్నమాట. ఏంటంటే కస్టమర్లు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతారు చూడు, మొత్తం చిందర వేస్తారు అన్నీ చేయబెట్టి. అందుకే మంచిగా సర్దుకున్నాక ఒకేసారి వచ్చి పెట్టేస్తే మళ్ళీ వాళ్ళకి అబ్బా ఇక్కడ క్వాలిటీ అనేది బాగుంది మంచిగా సర్దేసి ఉంటాయి కదా, వాళ్ళు కూడా మంచిగా ఉన్నాయి కొందామని అనుకుంటారు. మళ్ళీ అట్లా చిందర పడేసినాం అనుకో ఆ రేట్ పెట్టలేరు వాళ్ళు. అందుకని అన్నీ కలిసినాయి వెజిటేబుల్స్ అన్నీ మళ్ళీ నీట్గా సర్దేసుకున్నాం అనుకో వాళ్ళు మంచిగా రేట్లు అనేది పెట్టి వాళ్ళు కూడా తీసుకుంటారు అనమాట అట్లా. అందుకని నేను ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ వాళ్ళు ఎంతమంది ఎట్లా కొంటి వెళ్ళిపోతారో అప్పటికప్పుడు దాన్ని మంచిగా సెట్ చేసేస్తాం, మంచిగా రేట్ అయినా వస్తుంది, బట్ గిరాకీ అయినా మంచిగానే వస్తుంది కదా అట్లా. అందుకని మేము ఎక్కువ మటుకు అవే చేస్తాం. కానీ ఇప్పుడైతే మార్కెట్లో అయితే రద్దీ అయితే పెరిగిందండి. నాకైతే చాలా అంటే అసలు చూస్తున్నారు కదా మీరే చూడండి, రద్దీ అయితే పెరిగింది. నాకైతే హోప్స్ ఎప్పటి నుంచి వచ్చేసినాయి మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక మనం మాల్ పైసలు అయితే పక్కా తీస్తామనే థాట్ అయితే వచ్చేసింది. నేనైతే ఎవ్రీ మినిట్ అసలు ఏంటంటే వస్తుంది థాట్ ఎట్లా అమ్మాలి ఏందని. అందుకే 20 కిలో 30 అని వదులుతూనే ఉంటా నిమిషానికి గిరాకీ లేకుండా. చూస్తున్నారు కదా చిక్కుడుకాయ అయితే తగ్గుతుంది, మిర్చి బీరకాయ అయితే కొంచెం అయితే తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా పోయేది టమాటో, బీరకాయ, మిర్చి, బెండకాయ ఇవన్నీ ఎక్కువ వెళ్ళేటివి అనమాట. ఈ డైలీ వెళ్ళిపోయేవి ఇవే అనమాట. బిన్నీస్ కానీ, గోకరకాయ కానీ, బ్రింజాల్ ఇవన్నీ చాలా తక్కువ, అంటే సెల్ అవ్వడం చాలా తక్కువ. అయినా కూడా అంటే రేట్ పెట్టరు. మెయిన్ ఐటమ్లు ఏమైనా ఉంటాయో అవే పెడతారు రేట్లు కస్టమర్లు కూడా. చాలా మన రమేష్ అన్న కూడా మనకి జాలి కిరాయి అయితే తీసుకున్నాడు. ఏంటంటే ఇక్కడ మనం స్టాండ్ పెట్టేది కిరాయికి అనమాట, మన సొంతం అయితే కాదు. అంటే చేయించుకోనికి పెద్ద విషయం కాదు, బట్ మనకి ఎందుకంటే ఇప్పుడు చేస్తుంది హార్డ్ వర్క్, మళ్ళీ అది కూడా ఒక హార్డ్ అయిపోతుందని దానివల్ల చేయించుకుంటలేము. ఎందుకంటే రమేష్ అన్న కూడా చాలా రోజుల నుంచి మనకి కిరాయితోనే మన జాలీలు అయితే కిరాయికి వేస్తుండు. మనతోనే స్టార్ట్ చేసింది కాబట్టి మనం ఎందుకు చేయించుకోవాలి, ఆయనకి ఎందుకు కడుపు పుట్ట మీద కొట్టాలని చెప్పేసి మనం అయితే చేయించుకుంటలేము. చాలా మంచోడు రమేష్ అన్న అయితే. చూస్తున్నారు కదా ఒక్కొక్కటిగా అయితే తగ్గుతున్నాయి వెజిటేబుల్స్. అంటే సెల్లింగ్ అయితే బాగానే ఉంది, అంటే అన్ని అర్ధ కిలో 30 అమ్మేస్తున్నాం. మరీ అంత ఎక్కువ అమ్మేస్తే ఇంకా కస్టమర్స్ కూడా రేట్లు పెట్టడం చాలా కష్టం అనమాట. ఇక విజువల్స్ మీరు అయితే చూడొచ్చు, ఇది ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది.
8కి కూడా ఇంత రద్దీ ఉందంటే చూడండి. మనకి అయితే ఎగ్జాక్ట్లీ 7:30కి పెరిగిందనమాట. అంటే కస్టమర్స్ 7:30కి అయితే వచ్చేసినారు ఒకేసారి. అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ టైంకి ఉంటే ఈ రేట్ ఉంటుంది, ఆ టైంకి పోతే ఈ రేట్ ఉంటుంది అనేసి. అట్లా వాళ్ళు కూడా ఎప్పటి నుంచి గమనిస్తారో మరి తెలియదు మనకైతే. ఒక్కొక్కరు అయితే వచ్చి బాగానే కొంటున్నారు ఇప్పుడు ఈ టైంకి అయితే. నాకు తెలిసి చెప్తున్నా కదా, నాకైతే హోప్స్ అయితే ఎప్పటి నుంచి వచ్చేసినాయి. మరి ముందు చూడాలి మనకు వెజిటేబుల్స్ ఎట్లుంటుంది అనేది. అది చూడండి ఒకసారి, ఒకేసారి ఎట్లా రద్దీ వచ్చేసారో. ఇది ఇంకా చాలా తక్కువ. నేను మీకు వీడియో చూపించలే గిరాకులో, కానీ అసలు ఒకేసారి గుంపు వచ్చేసింది. ఈగలు ఎట్లా వాళ్తే అట్లా వాలిపోతారు అనమాట 10 రూపాయలు తగ్గించేసరికి. మంచి క్వాలిటీ ఉంటాయి కదా. ఏంటంటే క్వాలిటీతోని మంచి రేట్ ఉంటే కస్టమర్స్ ఏడిగోరబ్బా, చెప్తున్నా కదా, ఏడిగోరు మన దగ్గరికే వస్తారు. నేను అందుకే ఆ ధైర్యంతోనే మనకి ఏంటంటే మార్కెట్లో ఎవడు ఏమన్నాడు, నువ్వు ఇట్లా అమ్ముకో, నువ్వు ఈ రేటుకి అమ్ముకో, ఆ రేటుకి అమ్ముకో అని. మన రేటు మనకి ఉంటుంది. అంటే వాళ్ళ రేటు వాళ్ళది, మన రేటు మనది. ఈ 2 రేట్లు మనది సెట్ ఉంటే వాళ్ళు అమ్ముకోవచ్చు, మనం అమ్ముకోవచ్చు. వాళ్ళు 10 రూపాయలు ఎక్కువైనా అమ్ముకోవచ్చు, మనం 10 రూపాయలు తక్కువైనా అమ్ముకోవచ్చు. ఎవరి ఇష్టం బాగుంది. మరి ఎక్కువ తక్కువ అని అంటే ఇక్కడ వెజిటేబుల్స్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా. అక్కడ మార్కెట్లో కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే 40, 50, 60 ఈ 3 రేట్లే ఉన్నాయి. మరి తగ్గుతలేదు, అస్సలు తగ్గుతలేవు. నేనే చెప్తున్నా కదా, ఒంటిమాడి మార్కెట్లో అన్నీ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. కానీ మరి రెగ్యులర్ ఐటమ్స్ అయితే టమాటో కానీ బీరకాయ కానీ అన్నీ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక మనమైతే ఎగ్జాక్ట్లీ 9 అయితే అవుతుంది. టమాటో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మిర్చి కొంచెం ఉంది, చిక్కుడుకాయ అని అన్ని. చిక్కుడుకాయ అయితే అడ్రస్ లేదు, బెండకాయ కూడా అడ్రస్ లేదు. మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ అయితే ఒక్కొక్క 2 to 3 kgs అయితే ఉన్నాయి. ఒక అలసందలే మిలిగిపోయింది అనమాట. అలసందలు ఒక ట్రే అయితే ఉంటుంది, ఒక 10 kgs ఉంటుంది. మిగతా అన్నీ ఒక 2 to 3 kgs ఉంటాయన్నీ. ఇక చెప్పాను కదా, మనకైతే మంచిగా సెల్ అయింది. అలా అది లోడ్ చేసుకొని ఇప్పుడు మనమైతే ఇంటికైతే బయలుదేరిపోవాలి. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం. ఈరోజు చూసినారు కదా, గిరాకీ అయితే కొంచెం మస్తు అంటే మస్తు డల్ ఉంది. బట్ మంచిగా అయితే మనకైతే మంచిగా ఉంది గిరాకీ, అట్లేం లేదు. ఏంటంటే చలికి బయటకు వస్తలేరో లేకపోతే ఏందో మరి ఏం అర్థమైతే లేరు గిరాకీ అయితే. అట్లా అని చెప్పేసి మనం అయితే అమ్మలేం కదా, అమ్ముకోవాలి. బట్ మంచి మార్జిన్తో అమ్ముకుంటే మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదు. అట్లా అని చెప్పి మనము నష్టం అయితే రాదు మనకైతే. మాల్ పైసలు అని వెళ్తాయి, లేకపోతే ప్రాఫిట్ అయినా ఎట్లైనా వెళ్తుంది. అట్లా అని చెప్పి చలో ఇప్పుడైతే మనకు మాల్ పైసలు ఎంత అయినాయి, మనం ఎంత మినం అనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనకైతే మాల్ పైసలు, మనకి డీజిల్ పైసలు ఎంత అయినా చెప్తాం. 11,000 అయితే మన మాల్ పైసలు, ఇంకా 1,000 ఏమో డీజిల్కి వేసిన, టోటల్ 12,000. ఇంకా 10,000 మనం సేల్ చేసిన హ్యాండ్ క్యాష్ ఉంది. అండ్ 4,320 రూపీస్ అయితే మనకి గూగుల్ పేలో పడ్డది. టోటల్ 14,320 రూపీస్. దీనిలో 12,000 మనం మైనస్ చేస్తే 2,320 రూపీస్, అంటే 2,320 రూపాయలు మనకు ప్రాఫిట్ అనమాట. చాలా అంటే చాలా గ్రేట్. నేనైతే మంచిదే వచ్చింది అనుకుంటున్నా. సో చూశారు కదా, మనకైతే 2,320 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది వచ్చింది. అసలు గిరాకీ లేదనుకున్నా, బట్ మంచినే ప్రాఫిట్ అయితే వచ్చింది. మనకైతే చెప్పినా కదా, మాల్ పైసలు పోగా 2,000 అయితే పక్క మిలుగుతుంది అని మీకు ముందే చెప్పిన, అదే అయింది. చెప్తున్నా ఆ మార్కెట్లో పక్క మార్జిన్తో పక్క అమ్మితే కూడా పక్క మిలుగుతుంది పైసలు. అట్లా నష్టమేమి ఉండదు ఆ మార్కెట్లో. ఏదో ఒక రోజు డల్ ఉంటుంది కానీ అట్లా రఫల్ డల్ అనేది ఉండదు. ఒక్కొక్కరు వచ్చినా కూడా 200-300 బిల్ చేస్తారు. అలా మంచిగా మస్తు బిల్ చేస్తారు. సో ఏంటంటే టీషర్ట్ కొంచెం చేంజ్ చేసిన, ఇందాక మన అశోక్ లైన్ మీద ఎక్కుతుంటే పక్కన కుండి ఉంటుంది కదా, అది మొత్తం సైడ్కి మొత్తం ఇట్లా చినిగిపోయింది. అది ఇట్లా కొండి ఉంటుంది కదా, కొండి మొత్తం ఇట్లా ఇక్కడ ఆనించుకొని మొత్తం చినిగిపోయింది ఇట్లా. అందుకని వేరే టీషర్ట్ వేసుకున్నాయి. ఇక ఏంటంటే చలికి మస్తు చలి వేస్తుంది, మస్తు చలి అంటే చలి మస్తు వేస్తుంది. సో మీరు కూడా జాగ్రత్తగా స్వెటర్లు, చెవికి ఏమైనా సేఫ్టీ కానీ అవన్నీ వేసుకోండి. మా లెక్క లేకుండా మీరు మంచిగా అయితే ఉండండి. సో ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.